షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి మనల్ని ఏర్పాటు చేసుకొని ప్రత్యేకమైన ఆయన యొక్క ఉన్నతమైన ప్రణాళికను మన ఏడల ఆయన బయలుపరుచుకుంటూ వస్తుంటున్నాడు. అనుదినము కూడా ఆత్మీయంగా బలాన్ని పొందుకోవడానికి శ్రేష్టమైన ఉపదేశముల చేత మనము ఆయన యొక్క స్వారూపతలను మార్చబడానికి కొరకు మనకిస్తున్న ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని బట్టి, ఆత్మస్థమైన ఆశీర్వాదాన్ని బట్టి పరమ తండ్రికే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. అనుదిన కృపలో లేఖన భాగాలు వింటూ ఆత్మీయంగా సంతోషిస్తున్న భక్తులారా, మరొక్కసారి ఈ దినము కూడా అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే లూకాసు వార్త 13వ అధ్యాయము 12వ వచనంలో, అమ్మా నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. 18 సంవత్సరాల నుంచి ఒక ఆత్మ, ఒక దయ్యము అనగా ఈ యొక్క ఏ విధంగా బలహీనపరచు దయ్యం పట్టిన ఒక అమ్మాయి, ఒక స్త్రీ, ఆమె నడుము వంగిపోయి ఏమాత్రం కూడా చక్కగా నిలవలేని స్థితిలో ఉన్న ఆమెను చూచి యెహోవా మెస్సీయ కనికరపడి, అమ్మా నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావని ఆ మీద చేతులుంచి ప్రార్థన చేయగా ఆమె విడుదల పొందుతూ వచ్చింది. చూడండి, ఈ దినములలో కూడా అనేక మంది అనేకమైన బలహీనతలలో ఉంటున్నారు. ఆ యొక్క బలహీనత అనేది ఏ విధంగా మనకు కలుగుతుందో మనకు తెలియదు సుమా. కొన్ని రకాల ఆత్మలు మనల్ని బలహీనపరుస్తుంటుంటాయి, మనల్ని కృంగజేస్తుంటుంటాయి, మనల్ని చక్కగా నిలబడనీయవు, ఆత్మీయంగా ఎదగనీయవు, ఆత్మీయంగా ఉన్నత స్థితికి చేరనీయవు. అలాంటి ఆ యొక్క అనేక రకమైన దురాత్మ చీకటి శక్తుల చేత బంధింపబడి మనం అనేక సార్లు కృంగిపోయి, నడివంగిపోయిన స్థితి అనగా కృంగిపోయి మనం విడుదల పొందలేని స్థితిలో ఉన్నప్పుడు మన రక్షకుడిని యెహోవా మెస్సీయ ఆయన సెలవిస్తున్నమాట, అమ్మా నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు. ఎప్పుడైతే యెహోవా మెస్సీయ సన్నిధికి మనము రావడం బట్టి, యెహోవా మెస్సీయను మనం ఆరాధిస్తున్న విధానం బట్టి, యెహోవా మెస్సీయను మనం గణపరుస్తున్న విధానం బట్టి, యెహోవా మెస్సీయను మనం ఉదయంలో చేర్చుకొని ఆయన మాత్రమే నన్ను స్వస్థపరచగలవాడని విశ్వాసం ఉంచిన విధానం బట్టి, ఆయన మన విశ్వాసాన్ని చూచి, మనం ఆయన సేవిస్తున్న విధానం చూచి ఆయన మనకు విడుదలనిస్తాడు. చీకటి శక్తుల మీద విడుదలనిస్తాడు. చీకటి శక్తుల కుట్ర నుంచి, కుయుక్తుల నుంచి మనం విడిపిస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు. మనం అనుకుంటుంటాం ఈ యొక్క బలహీనత నుంచి మనల్ని విడిపించే నాథుడు ఎవరు అనుకుంటుంటాం. కానీ మనల్ని ఈ బలహీనత నుంచి విడిపించే నాథుడు మన రక్షకుడైన యెహోవా మెస్సీయ. కాబట్టి ఆ 18 సంవత్సరాల నుంచి ఆ దయ్యం పట్టిన ఆ స్త్రీని, నడి వంగిపోయిన స్త్రీని, ఆ బలహీనతలో ఉన్న స్త్రీని ఆ తండ్రి అయిన యెహోవా మెస్సీయ విడుదల కలగజేసి ఆమెకు చక్కగా లేచి నిలబడేటట్టు చేస్తూ వచ్చాడు. మన జీవితాలలో కూడా అట్టి విధంగా ఆ పరమతని మన బలహీనతల నుంచి విడిపించి మనం చక్కగా నిలబెట్టగల సామర్థ్యం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. అట్టి విధంగా మనము ఆయన విశ్వాసం ఉంచుదాం, నమ్మిక ఉంచుదాం, పరమతని చేత స్వస్థపరచబడదాం. ఆ విధంగా పరమతని మనల్ని నిలబెట్టుకును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి సర్వోన్నతర, 18 సంవత్సరాల నుంచి అయ్యా ఇదిగో తండ్రి నడుము వంగిపోయి బలహీనపరచబడిన ఒక స్త్రీని మీరు అయ్యా ఇదిగో తండ్రి మీరు స్వస్థపరిచినారు, విడుదల కలగజేస్తున్నారు నాయన. అట్టి విధంగా మా జీవితాలలో కూడా అనేకమైన బలహీనతలలో మేము అయ్యా కృంగిపోయి ఉన్నాము, విడుదల పొందలేని స్థితిలో ఉన్న మమ్మలను మీరే మాకు విడుదల కలగజేయవారని మీ వాక్యం చేత మాకు మీరు అయ్యా విశ్వాసం కలగజేయించి అయ్యా నీ సన్నిధిలో నిలబెట్టినారు నాయన. మీరు మనం విడిపించమని, స్వస్థపరచమని, బలపరచమని ప్రార్థిస్తూ మారక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవా మెస్సీయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి యెహోవా మెస్సీయ కృప, కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.